రాజకీయాల్లో అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అర్థాలే వేరులే అని వెతుక్కోవాల్సి వస్తోంది. ఇదంతా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించే. ఆయన గురించి మాట్లాడటానికి ఇప్పుడు సందర్భం వచ్చింది. నాడు వైఎస్ఆర్కు నమ్మిన బంటుగా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా ఉన్న వేణుబాక రివర్స్ అయ్యారు. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడం, వైసీపీకి గుడ్ బై చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఆయన వృత్తి చార్టెడ్ అకౌంటెంట్, ప్రవృత్తి రాజకీయమే. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన 24/7 రాజకీయాల్లోకి దిగిపోయారు. అయితే ఫ్యాన్ పార్టీకి రామ్ చెప్పిన తర్వాత ఆయన ఏదో బ్రహ్మాండం బద్దలు కొడతారని అందరూ భావించారు. నిజంగానే వైసీపీని లిక్కర్ స్కామ్లో పీకల్లోతులో ఇరికించారు. ఓవైపు ఫ్యాన్ నేతలు మద్యం మంటల్లో లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతున్న తరుణంలో విజయసాయిరెడ్డి ట్విస్ట్ ఇస్తున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ టీడీపీకి దగ్గరవుతున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీలో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయ పార్టీల్లో అవమానాలు, ఈసడింపులు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు సర్వసాధారణంగా ఉంటాయన్న భావనను రాజకీయ నేతలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఆల్ ఆఫ్ ఎ సడన్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజ్యసభకు రాజీనామా చేయడంతో కలకలం రేగింది. నాడు టీడీపీపై పోరాటం, ఆరాటం అంటూ హడావిడి చేసి బీజేపీ పెద్దల కళ్లలో పడిన విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. వాస్తవానికి రాజ్యసభకు రాజీనామా చేసే సమయంలో ఆయనకు బీజేపీ పెద్దలు కీలక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆ వైపు ఒక్క అడుగు కూడా పడలేదు. కానీ ప్రస్తుతం విజయసాయి ఎటువైపుకు వెళ్లాలో అర్థం కాక తల పట్టుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ గురించిన ఆధారాలను ప్రభుత్వ పెద్దలకు ఇవ్వడం వల్లే ఇవాళ కేసు విచారణ జరుగుతోందని వైసీపీ భావిస్తోంది. ఎలా మొదలు పెట్టాలో కూడా సాయిరెడ్డి హింట్ ఇచ్చారని పార్టీ నేతలు లోపల విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు నజరానగా విజయసాయిరెడ్డికి కేసు బూచి లేకుండా ప్రభుత్వ పెద్దలు రక్షణ కల్పిస్తున్నారన్న ప్రచారం కూడా వైసీపీ సర్కిల్స్ లో ఉంది. రాజ్యసభకు రాజీనామా చేసిన సమయంలో సాయిరెడ్డి అమ్ముడుపోయారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించారు. రాజ్యసభ సీటును తెలుగుదేశం బీజేపీకి అమ్ముకున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఎంతో నమ్మకం పెట్టుకుంటే తనకు సాయిరెడ్డి నమ్మక ద్రోహం చేశాడని అన్నారు. ఇదంతా గతమైతే సాయిరెడ్డి తాజాగా రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు, ఎక్కడ కూడా కనిపించడం లేదు, ఏమీ మాట్లాడడం లేదు. అయితే సాయిరెడ్డికి బీజేపీ పెద్దల ఆశీస్సులున్నాయన్న ప్రచారమైతే ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. రాజీనామా తర్వాత ఆయనను మీడియా కూడా పట్టించుకోవడం లేదు. ఆయన సైతం మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. గతంలో భవిష్యత్తులో పెద్ద ఆలోచన ఉందన్న ఆయన ఇప్పుడు సైలెంట్ గా ఉండడం వెనుక కారణమేంటో అర్థం కావడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. విజయసాయి తాజా ట్వీట్తో కలకలం రేగుతోంది. ఏపీ సర్కార్ భాగస్వామ్య సదస్సుపై సాయిరెడ్డి ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. సిఐఐ సమిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13.25 లక్షల కోట్ల విలువైన 613 ఎంఓయూలపై సంతకం చేసిందన్న సాయిరెడ్డి ఎంఓయూలను ప్రాజెక్టులుగా గ్రౌండింగ్ చేయడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పారు. పారదర్శకత కోసం, రియల్ టైం గ్రౌండింగ్ కోసం ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేయాలన్నాడు. అలా చేయడం ద్వారా మెగా ఈవెంట్ల ఉద్దేశంపై ప్రజల్లో అనుమానాలు పటాపంచలవుతాయని అన్నాడు. మొత్తం ప్రాజెక్టులో 75% లేదంటే 10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయినా ఏపీ షేపు మారిపోతుందన్నాడు. మొత్తంగా సాయిరెడ్డి చంద్రబాబు సర్కార్ని పరోక్షంగా అభినందించడం విశేషం. ఎప్పుడూ లేనిది చంద్రబాబును పొగడ్డం వెనుక వ్యూహం ఏమై ఉండొచ్చా అన్న చర్చ మొదలైంది. విజయసాయిరెడ్డి పార్టీ మారుతారా ఏంటి అన్న మీమాంస మొదలైంది. వైసీపీకి రాజీనామా చేశాక ఆయన తిరిగి ఫ్యాన్ పార్టీలోకి వెళ్లాలని చూశారని కొందరు చెప్పినా అది గ్రౌండ్ కాలేదు. ఆయన వస్తానంటే జగన్ వద్దన్నారా, లేదంటే ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్లాలనుకోలేదన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ జనరేషన్ కోసం ఏపీ అభివృద్ధి చూడాలని తాను కోరుకుంటున్నానన్నాడు. సాయిరెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. అదే సమయంలో సాయిరెడ్డి టీడీపీలోకి వెళ్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.